ఇప్పటికీ 2 లక్షలకు పైగా అప్పులు తెచ్చారు. బడ్జెట్ అంతా ఎక్కడ పోయింది? ఫీజులు ఇవ్వరు, ఉద్యోగాలు భర్తీ చేయరు, నిరుద్యోగులకు ఉపాధి పథకాలు లేవు. ఈ విధంగా అడుగున నిరుద్యోగ యువతతోటి జీవితాలతో తిరగాటం అవుతున్న ప్రభుత్వం వెంటనే తన తప్పులు సరిదిద్దుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిందంటే వాళ్ళ బలం కాదు. గత ప్రభుత్వం నిరంకుశ విధానాలకు, నిరుద్యోగ వ్యతిరేక విధానాలు అవలంబించడం వల్ల రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరూ ఎదురు తిరిగి వాళ్ళందరూ వ్యతిరేకతతోటి వాళ్ళందరూ పైసలు ఖర్చు పెట్టుకొని బండ్లు కట్టుకొని తిరిగారు, స్కూటర్ల మీద తిరిగారు, కార్లలో తిరిగారు. కేసీఆర్ను ఓడించాలన్న పట్టుదలతోటి గెలిపించారు. అది కాంగ్రెస్ బలం కాదు, వాపు కూడా కాదు. నిరుద్యోగుల యొక్క వ్యతిరేకతతోటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం ఏర్పడిందంటే నిరుద్యోగులతో ఏర్పడ్డది తప్ప కాంగ్రెస్ బలంతో కాదు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తించాలి.